పశ్చిమ బెంగాల్లోని బరూయిపూర్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కేసులోని ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అర్ధరాత్రి సమయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడు ప్రభాస్ మోండల్ను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ నిందితుడు పోలీసుల వద్ద నుంచి తుపాకీ లాక్కొని పారిపోయేందుకు యత్నించగా ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో మరణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పోలీసులపై ఒక రౌండ్ కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించాడని తెలిపాయి. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా నిందితుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై చిన్నారిని హత్య చేసి గోని సంచిలో కుక్కి చెరువులో పడేశారు. ఈ కేసులో ప్రభాస్ మోండల్తో పాటు ఆనంద్ సర్దార్, దివాకర్ సర్దార్లను పోలీసులు అరెస్టు చేశారు.